సంచలనం రేపిన దువ్వాడ డబుల్ మర్డర్ కేసుని విశాఖ పోలీసులు ఛేదించారు. కనీసం ఎటువంటి క్లూ లేని డబుల్ మర్డర్ కేసుని రోజుల వ్యవధిలో ఛేదించిన గాజువాక క్రైమ్ పోలీసులను నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బ్రాచి అభినందించారు. అప్పుల పాలు కావడంతో యోగేంద్ర బాబు భార్య లక్ష్మి వంటిపై బంగారాన్ని దోచుకెళ్లాలని ఉద్దేశంతోనే పక్కా పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితుడు మిశ్రాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డబుల్ మర్డర్కు సంబంధించి 10 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి కేసులు ఛేదించామని సిపి తెలిపారు. కష్టపడి మేము ఆ కేసులో ఎటువంటి ఇనిషియల్గా క్లూజ్ లేకపోయినా కూడా సాంకేతిక ఆధారాల మీద బేస్ చేసుకొని మేము కేసుని ఛేదించాం. అందుకే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. లక్ష్మి అనే లేడీ ఫోన్ చేసి ఇంటి ప్రధాన ద్వారం ఇప్పుడు కూడా తెరలేదు, తర్వాత బయట కొన్ని బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయని చూస్తున్నామని చెప్తే ఆ విధంగా వాళ్ళు కూడా పోలీస్కి సంప్రదిస్తే పోలీస్ వెళ్ళి తర్వాత వాళ్ళు 112కి డయల్ చేస్తే ఫస్ట్ బ్లూ కోల్డ్ సందర్శించారండి. తర్వాత పోలీస్ వాళ్ళు వెంటనే వచ్చారండి. వచ్చి చూస్తే నెక్స్ట్ స్లైడ్ క్లూస్ టీమ్ పిలవడం జరిగింది. తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు అక్కడ డెడ్ అని కనిపించింది, మర్డర్ జరిగింది.